హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. కొన్ని రీజన్స్ వల్ల వ్లాగింగ్ చేయలేదు. సో, కాబట్టి వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. సో, మే 13th చిత్తూరులో గంగమ్మ జాతర జరిగింది. అది మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఒక షార్ట్ అండ్ స్వీట్‌గా దీంతో చూపిస్తాను. సో, ఇదైతే మే 12th నైట్ అంబిలి అయితే ప్రిపేర్ చేశాము. పొద్దున మా పెద్ద మామయ్య గంగమ్మ దగ్గరికెళ్ళి అంబిలి అయితే పోసేశారు. అండ్ మధ్యాహ్నకైతే కుడుములు అండ్ తాలింపు, సాంబార్ అవన్నీ చేసి కుంభానికి రెడీ చేశాము. నేను మా అత్తమ్మ అయితే వెళ్ళామన్నమాట. సో, విహాను, అమ్మ, నాన్న, మా సిస్టర్ ఇన్ లా వాళ్ళు ఎవరు రాలేదనమాట. నేను మా అత్తమ్మ అయితే వెళ్ళాము. సో, దేవుడి దగ్గర వెళ్ళినప్పుడు అలానే నిలబడుకొని దేవుడినే చూస్తూ ఉన్నాము. సో, రిటర్న్ అయ్యేటప్పుడు అనుకున్నాం అనమాట, అయ్యో దేవుడి దగ్గర ఒక ఫోటో తీసుకోలేదా అనేసి. ఆ తర్వాత ఈ సెల్ఫీ పిక్ అయితే తీసుకున్నాం. అపరంజు జున్ను కుట్లు అమ్ము కుట్లు జున్ను కుట్లు అపరంజు కుట్లు ఎన్ని పేర్లమ్మా విహానికి ఏంది విహాన్ ఇది తాటికాయ. ఇంగ్లీష్లో ఏమంటాము? తాటకాయ తెలుగులో ఇంగ్లీష్లో ఏమంటాము? ఐస్ 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 యాపిల్ ఐస్ యాపిల్. ఈవినింగ్ మా డాడీ తాటికాయలు కొట్టించారు. నేను కూడా తాటి నుంచులు ఇలా తినడం చాలా ఇయర్స్ తర్వాత తింటున్నా. అండ్ మా డాడీకి పర్ఫెక్ట్గా రాదనమాట ఎలా కొట్టాలనేది. ఏదో ట్రై చేశారు కొట్టడానికి. ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ నేను, అమ్మ, నాన్న, విహాన్, తమ్ముడు అందరూ కలిసి దేవుడి దగ్గర దర్శించుకోవడానికైతే వెళ్తున్నాం అనమాట. అప్పుడు నాకు సడన్గా తెలిసింది మా అమ్మకు ఒక మొక్కునింది అనేసి. సో, దానికి థింగ్స్ కొనడానికైతే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే శారీస్ కొన్నామన్నమాట. సో, నేను దేవుడికి ఇచ్చేలాగా ఒక శారీ, అమ్మ దేవుడికి పెట్టేలాగా ఒక శారీ అనమాట. దానికి బ్లౌజ్ పీస్ కూడా తీసుకున్నాము. ఆ తర్వాత బ్యాంగిల్స్ అండ్ పూలమాల కూడా. నాకైతే అసలు తెలీదు అమ్మ మొక్కున్నారనేసి. ఆ తర్వాత తెలిసింది, లేకపోతే నేను కూడా ఫాస్టింగ్లో ఉంటాను. సో, అమ్మ, తమ్ముడు, డాడీ అయితే ఫాస్టింగ్లో ఉన్నారు. సో, కాబట్టి ఫస్ట్ అయితే అరటిపండు తినండి అనేసి చెప్పాను అనమాట. సో, కాబట్టి వాళ్ళు ముగ్గురు అయితే అరటిపండు తిన్నారు అండ్ నేను కూడా తిన్నాను. ఇప్పుడున్న జనరేషన్కి జాతర అంటే ఏం గుర్తొస్తుందో నాకు తెలియదు. బట్ నాకైతే ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది అచ్చు మెహందీ, చిన్ని వంట సామాన్లు, బొరుగులు, కలర్ చైన్, కమ్మలు, అన్నదానం. నేను ఎప్పుడు జాతరకి వెళ్ళినా కంపల్సరీగా కొంచెమైనా అన్నదానం అయితే తీసుకుంటాను అనమాట. ఎందుకంటే ఆ దేవుడి ప్రసాదం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ చిత్తూరులో ప్రతి ఇయర్ గంగమ్మ జాతర జరిగేటప్పుడు జైన్ సంఘం ఉంటుందన్నమాట. వాళ్ళు ప్రతి ఇయర్ బటర్ మిల్క్ లేకపోతే జ్యూస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అన్లిమిట్ అనమాట, ఎంత కావాలంటే అంత తాగొచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో, ఇదే అనమాట అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంట్రన్స్. అండ్ మేము వెళ్ళిన రోజు చాలా రష్గా ఉన్నింది. మేము తీసుకున్నది కూడా విఐపి పాస్. బట్ విఐపి దర్శనంలోనే ఆ క్యూలోనే చాలామంది రష్ ఉన్నారు. సో, అప్పుడు అనిపించింది నాకు మనము నార్మల్ సైడ్ అంటే జనరల్ పక్క వెళ్ళుంటేనే మనకి దర్శనం తొందరగా అయిపోయింటుందని. సో, ఇదే అనమాట ఆ పాస్. ఇక్కడ జనరల్ లైన్ అయితే చూడండి చాలా ఖాళీగా ఉన్నింది. బట్ మాదైతే అలానే ఉన్నింది అనమాట. లిటరలీ ఒక 1.5 అవర్ మేము అలానే ఉన్నాము. అండ్ పక్క లైన్ అయితే ప్రెస్ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ పార్టీకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అండ్ అమ్మ అయితే శారీలో చేంజ్ పెట్టి ముడి వేశారు. అండ్ విహాన్ చూడండి చాలా టైర్డ్ అయిపోయారు. అండ్ విహాన్ కూడా అసలు ఈ టైం ఏడవకుండా దేవుడి దగ్గర వెళ్ళి మంచిగా బుద్ధిగా కూర్చొని వాళ్ళు పెట్టిన బొట్టు పెట్టుకొని వచ్చేసారనమాట. సో, నేనైతే షాక్ అనమాట. నార్మల్గా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏడుస్తారు, బట్ ఈ టైం ఏమో కామ్గానే ఉన్నారు. దీన్ని ఏమంటారో నాకు తెలియదు, పేరు నాకు నిజంగా తెలియదు. బట్ ఇది కూడా మనము ఉండిలో వేయాలి. బట్ అక్కడ చాలా జనాలుగా ఉన్నారు. అండ్ పైగా మా ఎదురులోనే అన్నదానం జరుగుతుంది కాబట్టి ఇంకా మేము సైడ్లో అయితే నిలబడుకున్నాము. ఆ తర్వాత అమ్మవాళ్ళు 100 టెంకాయలు కొడతామనేసి కూడా మొక్కున్నారు. సో, ఫస్ట్ టెంకాయ అయితే నన్ను కొట్టేయమన్నారనమాట. అండ్ నాకు టెంకాయ కొట్టడం నిజంగా రాదు అండ్ నాకు చాలా చేయి నొప్పి వస్తుంది. సో, నేను ఫస్ట్ టైం టెంకాయ కొట్టింది కాళహస్తిలో 2017లో అనమాట. ఆ తర్వాత ఇప్పుడే అనమాట కొట్టడము.
అండ్ నేను ఫస్ట్ టైం కొట్టినప్పుడు అస్సలు పగలలేదు ఇక్కడ. మళ్ళీ సెకండ్ టైం అడిగి మళ్ళీ కొట్టానమాట. అప్పుడు పగలలేదు. మళ్ళీ థర్డ్ టైం అయితే పగిలింది. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎక్కువ టెంకాయలు ఉండింది. పైగా అక్కడ రాయి ఎక్కడుందో అసలు తెలియలేదన్నమాట. సో చాలామంది ఏం చేశారంటే ఆ ఇనుము పైనే కొట్టేసినాడు. బట్ మనకి రాదు కాబట్టి కింద ఒక 3 సార్లు అయితే కొట్టామన్నమాట. సో థర్డ్ టైం అయితే ఇంకా పగిలింది. చెప్పాలంటే డాడీకి అండ్ తమ్ముడికి కూడా చాలా చేయి నొప్పేసింది. 99 టెంకాయలు కదా, అండ్ అక్కడ వేరే అసలు రాయే కనిపించలేదు. అండ్ లాస్ట్కి ఏం చేశారంటే వాళ్ళు ఇంకొంచెం ముందు పెట్టి రాయి పెట్టేశారనమాట. ఆ తర్వాత కొంచెం అంటే రాయి కనిపించింది కాబట్టి ఈజీగా కొట్టగలిగారు. ఫైనలీ అన్నీ కొట్టేశాక నేను ఆల్రెడీ చూపించాను కదా స్టీల్లో, దాని పేరు ఏమంటారో నాకు నిజంగా తెలీదు. సో అది కూడా ఉండిలో వేసేసాము. సో ఇక్కడ నేను మొక్కుకొని బొట్టు పెట్టుకుంటే విహానికి అది ఏం పిచ్చో నాకు తెలియదు, కానీ కుంకుమ అయితే పూజ రూమ్లో ఉన్న ఎక్కడున్నా కుంకుమ అయితే బాగా పెట్టుకుంటాడు. సో ఇక్కడ నేను పెట్టుకుంటే కూడా అడిగి మరీ పెట్టుకున్నాడు అనమాట. చిత్తూరులో చాలా ప్లేసెస్లో గంగమ్మనే పెడతారు. బట్ మేము ప్రతి టైం వెళ్ళేది నడివీధి గంగమ్మ దగ్గర. వీళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలా మంచిదంటారు. సో ప్రతి టైం నేను, లోచన్ అండ్ మా పేరెంట్స్ వీళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అనేది తీసుకుంటాము. అండ్ మంగళవారము దేవుణ్ణి పెడతారు. సో ఆ రోజు అయితే కొంచెం ఖాళీగా ఉంటుందన్నమాట దర్శనం అంతా. బుధవారము ఈవినింగ్ నుంచి ప్రోగ్రామ్స్ అంతా స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ రోజు దేవుణ్ణి నిమజ్జనం చేస్తారు కాబట్టి బుధవారం చాలా రష్గా ఉంటారు. సో మేము వెళ్ళింది ఆ రోజే కాబట్టి చాలా రష్గా ఉన్నారు. అండ్ ఈవినింగ్ నేను చెప్పినట్టు చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంది అండ్ చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ జనాలుగా ఉంటారు అండ్ పైగా ఆ రోజు కంపల్సరీగా వర్షం అనేది పడుతుంది అనమాట. సో ఎస్, అండ్ మేము ఆ ప్రోగ్రామ్స్ అంతా మేము లోకల్ ఛానల్లో అయితే చూస్తాము. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తా, ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన వ్లాగ్తో చూస్తాను.